ఏపీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. నిన్న మల్లికార్జున ఖర్గేతో భేటీ తర్వాత రాజీనామాపై రుద్రరాజు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కోసం అవసరమైతే పదవీ త్యాగం చేస్తానని గతంలోనే ప్రకటించారు గిడుగు. అన్నట్లుగానే ఇప్పుడు రాజీనామా చేశారు. ఇటుక వైఎస్ షర్మిలకి ఏపీసీసీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్లో చేరిక అనంతరం షర్మిల చేరిక అనంతరం ఏపీసీసీ చీఫ్ పదవిపై గిడుగు రుద్రరాజు ఏమన్నారో ఒకసారి చూద్దాం. డెఫినెట్గా కాంగ్రెస్ అధ్యక్షులు ఏది నిర్ణయిస్తే దానికి నేను సిద్ధపడి ఉంటాను. పార్టీ హైకమాండ్ ఇప్పటివరకు బాధ్యతలు ఇది నిర్వర్తించంటే అది నిర్వర్తించాను. ఏఐసీసీ సెక్రటరీగా గతంలో నాకు అవకాశం ఇచ్చారు, ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇట్ ఈస్ అప్ టు ద హైకమాండ్. కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏ డెసిషన్ తీసుకుంటే దానికి నిబద్ధత కలిగినటువంటి పార్టీ కార్యకర్తగా నేను కట్టుబడి ఉంటాను. ఎందుకంటే గాంధీ నెహ్రూ కుటుంబం చేసినటువంటి త్యాగాల ముందు సామాన్య కార్యకర్తలు ఏంటంటే మేము చేసేటువంటి త్యాగం అదేం పెద్ద గొప్పది కాదు. పదవులు ముఖ్యం కాదు. మా ముందున్నది ఒకటే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, కేంద్రంలో భారతీయ జనతా పార్టీని ఓడించాలి.